వాళ్ళ కష్టాలు బాధ ఎలాంటివి ఉన్నాయంటే రోడ్లు సరిలేవు జగనన్న పాలనలో. జగనన్న అమ్మఒడి ఇద్దరికి వేస్తానని చెప్పాడు ఆ రోజు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నేను అమ్మఒడి వేస్తానని చెప్పేసి మేనిఫెస్టోలు ఇచ్చాడు. అది ఏం జరిగింది? ఒక పిల్లకి ఒక పిల్లకి వేస్తే ఇబ్బంది వచ్చి ఒకసారి 15,000 వేసాడు, ఒక సంవత్సరం 12,000, 14,000 వేసాడు, ఒక సంవత్సరం ఏమో 13,000 వేసాడు. అలా పెంచుకుంటూ వచ్చిన పెంచడం జరగలేదు. అదొకటి. నెక్స్ట్ రోడ్ల వల్ల మేమే లెగదీసిన రోజులు ఉన్నాయి పడిపోయిన జనాల్ని. ఎందుకంటే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్ల మీద వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. రోడ్లేమో సరిగ్గా లేవు. మంచినీళ్ళ సదుపాయం అయితే కొన్ని గ్రామాల్లో మంచినీళ్ళ సదుపాయం లేదు. సీఎంగా వచ్చి ఏం ఉద్ధరించాడో తెలియదు కానీ జగనన్న అసలు ఏ పరిపాలన అసలు అయితే బాగోలేదు. ఉద్ధరించింది ఏమీ లేదు జగనన్న. ఎందుకంటే అంత మాట ఇంకోటి చెప్తున్నాడు, టీవీలో చూస్తున్నాను నేను. గ్లాస్ సింక్లోనంట, సైకిల్ ఇంటి బయటనంట. బాబు జగన్ గారు ఎప్పుడు సైకిల్ ఇంటి పక్కనే పెట్టుకుంటారు, ఇంట్లో కంటే పెట్టుకోరు. గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉంటుంది. దాన్ని మళ్ళీ తోముకుని కడుక్కుని శుభ్రం చేసి మళ్ళీ తాగుతాం, దాన్ని యూజ్ చేస్తాం. నిన్ను వాటికి ఇంట్లో మడతపెట్టి ఇంట్లో కూర్చోబెట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచి విప్పత్తి వేణుగోపాల్ గారిని కూడా కూర్చోబెడతాం. ఇది పక్కా వాస్తవం. ఎందుకంటే పరిపాలన అలా ఉంది. విప్పత్తి వేణుగోపాల్ గారు మీరు నిలబడ్డారు కానండి, మరి మీరు ఏదో చేశారని మిమ్మల్ని ఎప్పుడు మేము చూడలేదు, చెందలేదు. కానీ అయితే మీరు గెలుస్తారని నమ్మకం అయితే నాకైతే లేదు. ఎందుకంటే జగనన్న వల్ల పరిపాలన వల్ల మీరు ఇది ఇసుక ఇంటింటికి అసలు హౌసింగ్ లోన్స్ అన్నయే లేవు. చంద్రబాబు అవాయినాలో హౌసింగ్ లోన్ తీసుకున్నది మహిళ కింద నేను ఉన్నాను. కంపల్సరీ హౌసింగ్ లోన్ ఇచ్చాడు ఆయన. పాపం ఇసుక కూడా సప్లై ఇచ్చేవాడు. చాలా బాగుండేది పరిపాలన. ఇసుక కూడా ఆడు అమ్మేసుకున్నాడంటే దౌర్జన్యంగా పరిపాలన ఎలా ఉంది చెప్పండి జగన్ అన్నది. అసలు ఏంటి అసలు? లేదు అంటే గౌరవించాలి. మా పవన్ కళ్యాణ్ సార్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా గౌరవించి పుచ్చుకోమన్నారు. అందుకని మేము అలా అన్నాం. లేకపోతే ఏరా ఓరే అని పిలిచి ఇలాగా కూడా తెచ్చుకోవద్దు, మేము చెప్పిన గౌరవించి. అందుకని మీరు అంత మాట మీరు సింకులో వేస్తాను గ్లాసు బయట ఉంటుంది సైకిల్ అంటే కనుక మేము మడత పెడతా సిద్ధంగా ఉన్నాం. గన్నవరం నియోజకవర్గం నుంచి మహిళలు అందరం కూడా. ఇది పక్కా వాస్తవం. ఏమిచ్చాడు? నాకైతే ఏమేమి లేదే. ఎవరికి ఇచ్చారు మరి? ఒకవేళ వాళ్ళ వాళ్ళ చుట్టాలకి కట్టించుకున్నాడేమో తప్ప మహిళలకి ఎవరికి ఇచ్చాడు? అందరూ ఏడుతమే. కారు ఉంటే పింఛని తీసేస్తాడు, ఏమైనా ఎక్కువ ఏమంటే రేషన్ కూడా తీసేస్తాడు. అదేనా పరిపాలన జగన్ అన్నదే? చెప్పండి ఒకసారి. అది బాగా ఇంటింటికి వెళ్తే ఎవరికి ఎత్తా ఓటు అంటే గ్లాసు సైకిల్ అన్న వ్యక్తులు తప్ప ఫ్యాన్కి ఎత్తానన్న వాళ్ళు ఎవరూ లేరు. నేను చూసుకుంటే ఉడుముడు గ్రామంలో 200 మంది వైసీపీ నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో 200 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. వాళ్ళు జాయిన్ అయ్యారంటే అర్థం చేసుకుంటే ఒకసారి ఆయన పరిపాలన ఎలా ఉందో. ఆడు కబుర్లకి పనులకి ఒకసారి 100 సార్లు చెప్పాడు అందరికీ. ఆ ఒక్కసారి ఇప్పుడు ఒకసారి కూడా అంటాక సరిపోవడం. ఎక్కడైనా అన్నాడు ఒకసారి నీ పట్టు? ఇంకొకసారి అంటకు లేదు. కేజీ బంగారం ఇస్తానంటే ఎవడమ్మ సొమ్ము తెచ్చిస్తాడు చెప్పండి ఒకసారి. ఎవడమ్మ సొమ్ము తెచ్చిస్తాడు? మాకు పెడతాడు. నాకు ఉంది 2,000 1,500 ఇంటి బిల్లు, ఒక గది ఒకసారికి. ఇదా ఎవరిదో అడిగినా అమ్మఒడి ఇచ్చాడు మా అమ్మాయికి. అమ్మఒడి ఎలా తీసేస్తున్నాడు? బాబు జేబులో తీసేస్తున్నాడు. అంతే కదా, బాబు జేబులో తీసేస్తున్నాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఇసుక ర్యాంపు ఇంకా దౌర్జన్యంగా ఎవరు ఇసుక ఇల్లు కట్టుకుందామంటే ఇసుక లేదు, ఒక హౌసింగ్ లోన్ లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా నెంబర్ 1గా రైతులు కూలీలు అందరూ బాగా బతికారు. వాళ్ళకు ఉంది పని పథకం, అవి బోల్డ్ ఉన్నాయి. అవి ఏమీ లేవు కదా అసలు. ఏం చేశారు చెప్పండి ఒకసారి? అంతే కంపల్సరీ. అసలు ఎవరికి ఇచ్చాడమ్మా? ఎవరికి ఇవ్వలేదు కదా. జగనన్న పరిపాలన తుక్కు కింద ఓడిందాక జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు తెలుగు మహిళలే ఉన్నారు. అందరూ కూడా తుక్కు కింద ఓడిందాకి జగన్ గారిని రెడీగా ఉన్నారు. కుర్చీని మడత పెడతాను, అవి మడత పెడతాను, సొక్కాయి మడత పెడతాను అన్నాడు ఈ మధ్యలో టీవీలోని. అన్నీ మడత పెడతాక తను మడత పెట్టేసి కుర్చీలో కూర్చోబెడతాను. ఇంకోటి ఫస్ట్ ఇల్లు దిద్దుకున్నారు బయటకు రమ్మనండి ఆయన. ఎందుకంటే చెల్లెల్ని తల్లిని కూడా మొన్నటిదాకా తిట్టినవుతున్నాయి. ఆయన ఏమైనా మంచి పనులు ఏమైనా చేస్తే కనుక మాకు చెప్పండి, మేము చూస్తాం. అదే తప్ప ఆయన ఏం మంచి పనులు ఏం చేయలేదు. చేశారని మీకేమైనా ఉందా పోనీ? ఎప్పుడు చెల్లి ఎప్పుడు యాంటీయే. తన ఉంగరం కూడా పోగొట్టుంది ప్రసారానికి వెళ్ళి. చెల్లిని ఏం చూసాడు చెప్పండి ఒకసారి? చెల్లిని దిద్దలేనాడు ప్రపంచం దిద్దేస్తాడా? తల్లిదండ్రులు చూడలేనాడుని. అది అలా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు అలాంటి మంచి వ్యక్తులు కాదు. వాళ్ళ మంచి మోడీ గారు కానీ
అందుకని ఈ పొట్టు కంపల్సరీ 30,000 మెజార్టీతో గిట్టి సత్యనారాయణ గెలవడం ఖాయం గన్నవరం మండలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఉపయోగం ఏమీ లేదండి. మహిళలకే కానీ అలాగే రోడ్లు దుస్థితి చూస్తే అది చాలా దుర్భరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేసి ఈవేళ దళితులకు మేనమామని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా 2024లో మా గిడ్డి సత్యనారాయణ గారిని పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మేమందరం కూడా గెలిపించుకుంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. దళితులందరూ నా వైపే ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు బాగా అందిస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఆడవాళ్ళకి డీబీటీ ద్వారా వేస్తూ ఉన్నాను. ఆడవాళ్ళ ఓట్లే నా బలం అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా అండి, ఇప్పుడు మనల దగ్గర మన డబ్బు తీసుకుని మనకే పథకాల రూపంలో వేస్తూ ప్రజల యొక్క మనల్ని అయితే ఆయనకి ఏమీ లేవండి. అతను దళిత ద్రోహి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళిత ద్రోహి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా 2024లో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే యోచనలో ప్రజలందరూ ఉన్నారని మీకు తెలియజేసుకుంటారు. పోస్టులు కూడా ఎవరికి లేనటువంటి మంత్రి పదవులు కూడా దళితులకి ఇచ్చారని చెప్పేసి దళితుల మేనమామని కూడా చెప్పుకుంటారు. ఆయన నామినేటెడ్ పోస్టుల్లో దళితులకి ఇచ్చాను మంత్రి పదవులని పేరుకే చెప్పడం కానీ ఆ మంత్రులకు ఎటువంటి అధికారం ఇవ్వకుండా అధికారాన్ని అంతా అతని చేతిలోనే పెట్టుకుని అతని పరిపాలన సాగించాడండి. కాబట్టి అటువంటి వ్యక్తికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. 2024లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపే ప్రయత్నంలో ప్రజలందరూ ఉన్నారు. మేడం ఇంకోటి మాట్లాడుకుంటే అంటే జనసేనకి టికెట్ ఇవ్వడం వల్ల కాపుల పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర వేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, అన్ని వర్గాల నుంచి సపోర్ట్ ఉందంటారు జనసేన? ఖచ్చితంగా అండి. జనసేన అన్నది కాపుల పార్టీ అన్న ముద్ర మన వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు వేయటం తప్ప జనసేనలో అన్ని రకాల నాయకులు కూడా పనిచేయటం జరుగుతుందండి. అదంతా అన్ని వర్గాల నాయకులు పనిచేయటం జరుగుతుంది. అదంతా కూడా ఒక అపోహ మాత్రమే. ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కుట్రండి. అంతేగాని జనసేనకి కాపుల పార్టీ అన్నది అసలు ఏమీ లేదు. అన్ని రకాల కులాల వ్యక్తులు అందరూ సపోర్టు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. ఎట్లా ఉంది మేడం అసలు ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఏ విధంగా ఉందంటారు? అంటే మరీ ముఖ్యం మహిళలకు డీబీటీ ద్వారా పథకాలు నేరుగా అకౌంట్లో వేస్తారని చెప్తా ఉన్నారు. ఎక్కడ వేశారండి? 15,000 వేశారా? మళ్ళీ పైగా అమ్మఒడి అన్నారు. మిగతా చాలా ఉన్నాయి. అసలు ఒక్కటి కూడా ఏమీ చేయలేదు. ప్రతి మహిళ కూడా మాకు ఇది జరగలేదు, మాకు పెన్షన్ రావట్లేదు, మాకు ఇది రావట్లేదు అని ప్రతి మహిళ ఏడవడం తప్ప ఒక్క మహిళలో కూడా ఒక్క చిరునవ్వు అనేది ఎప్పుడూ లేదండి. ఈ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన చేసింది ఏది కూడా లేదు. పూర్తిగా మహిళల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నారు కదా, అంటే అవన్నీ నిజాలు కాదంటారు? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా నిజాలు కదా. అవునండి. మార్పు అనేది కోరుకుంటానంటారు. మార్పు అనేది వస్తుంది, కోరుకుంటున్నారు, బలంగా చెప్తున్నాము. ఈసారి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిపి ఎన్డీఏ అభ్యర్థిగా మా ఊరిలో పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురుతుంది. అలాగే మెయిన్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం. అంటే టికెట్ గతంలో చూసుకుంటే టీడీపీ కన్నారు, ఇప్పుడు జనసేన కంటా ఉన్నారు. అంటే అన్ని పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఎవరికి విభేదాలు లేకుండా? ఎవ్వరికి విభేదాలు లేవండి. తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సపోర్టివ్గా అందరూ కలిసే మేము అందరం అడుగులు వేస్తున్నాము. అలానే పార్టీని కూడా అదే విధంగా అందరం కలిసి విన్ చేసుకుంటాం. మేడం ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ అంటూ ఉంటారు, దత్తపుత్రుడు అంటూ ఉంటారు కదా, మీరు ఒక అభిమానిగా ఏం చెప్తారు అసలు అలాంటి మాటల గురించి? ఇప్పుడు ఒక వ్యక్తి మంచితనాన్ని డిగ్రేడ్ చేయాలి అంటే అవతల ఉన్న వ్యక్తి కోసం మైనస్ చేస్తేనే తను ప్లస్ అవుతాడు. సో అందుకని చెప్పి ఆయన అలా చెప్తున్నాడు తప్ప నిజానికి అవి ఏమీ కాదు. ఒక వ్యక్తి కోసం భయపడుతున్న వాళ్ళే అలా వేరే వ్యక్తిని డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తారు.